హరే కృష్ణ. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి సరైన మార్గం ఏంటి? భగవద్గీత 2.7లో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో ఇలా అంటున్నాడు. కార్పణ్యదోషాపహత స్వభావాః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్చేయః శాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం. ఇప్పుడు నేను నా కర్తవ్యం గురించి గందరగోళంలో ఉన్నాను మరియు ప్రశాంతతను కోల్పోయాను. ఈ స్థితిలో నాకు ఏది మంచిదో ఖచ్చితంగా చెప్పమని నేను మిమ్మల్ని అడుగుచున్నాను అంటూ శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నాను. ఇప్పుడు నేను మీ శిష్యుడిని మరియు మీకు శరణాగతి పొందిన ఆత్మను. దయచేసి నాకు ఉపదేశించండి. ప్రకృతి స్వయంగా భావించినట్లుగానే భౌతిక కార్యకలాపాల యొక్క పూర్తి వ్యవస్థ ప్రతి ఒక్కరికి గందరగోళానికి కారణమవుతుంది. ప్రతి అడుగులోనూ గందరగోళం ఉంటుంది. అందువల్ల జీవిత లక్ష్యాన్ని సాధించడానికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వగల నిజమైన ఆధ్యాత్మిక గురువును సంప్రదించడం మనకంతో అవసరం. అన్ని వేద సాహిత్యాలు మన కోరిక లేకుండా జరిగే జీవిత గందరగోళాల నుండి విముక్తి పొందడానికి నిజమైన ఆధ్యాత్మిక గురువును సంప్రదించమని మనకు సలహా ఇస్తున్నాయి. అవి ఎవరి చేత సృష్టించబడకుండానే ఏదో ఒక విధంగా మండుతున్న అడవి మంట లాంటివి. అదేవిధంగా ప్రపంచం పరిస్థితి ఏమిటంటే జీవితంలోని గందరగోళాలు మనం కోరుకోకుండానే స్వయంచాలకంగా కనిపిస్తాయి. ఎవరు అగ్నిని కోరుకోరు, అయినప్పటికీ అది జరుగుతుంది మరియు మనం కలవరపడుతుంటాం. కాబట్టి వేద జ్ఞానం జీవిత గందరగోళాలను పరిష్కరించడానికి మరియు పరిష్కార శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి శిష్య పరంపరలో ఉన్న ఆధ్యాత్మిక గురువును సంప్రదించాలని మనకు సలహా ఇస్తున్నాయి. భౌతిక సందిగ్ధతలో ఉన్న మనిషి ఇంకెవరు జీవిత సమస్యలను అర్థం చేసుకోనివాడు. ఈ మానవ జీవితం జీవికి అత్యంత ఆవశ్యకత, విలువైన ఆస్తి. దానిని జీవిత సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించుకోగలడు. కాబట్టి ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోనివాడు పిరికివాడవుతాడు. ఈ యుగంలో భౌతిక జీవిత భావనలోనే కుటుంబం, సమాజం, దేశం మొదలైన వాటి పట్ల అతిగా ప్రేమతో తమ సమయాన్ని వృధా చేసుకుంటుంటారు. ఒకరు తరచుగా కుటుంబ జీవితం పట్ల అంటే భార్య, పిల్లలు, బంధువులు మరియు ఇతర సభ్యుల పట్ల ఆసక్తి ఉంటుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం దిగువ స్థాయి జంతువులలో కూడా ఉంటుంది. అలాంటి కుటుంబ అనుబంధం జంతువులలో కూడా కనిపిస్తుంది. తెలివైన వాడు కావడంతో అర్జునుడు కుటుంబ సభ్యుల పట్ల తనకున్న ప్రేమ మరియు వారిని మరణం నుండి రక్షించాలనే కోరిక తన గందరగోళాలకు కారణమని అర్థం చేసుకోగలిగాడు. కృష్ణుని శరణు వేడాడు. అందుకే ఆయన పరమ ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక ఖచ్చితమైన పరిష్కారం చెప్పమని అడుగుతున్నాడు. ఆయన తనను తాను శిష్యుడిగా శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్పించుకుంటున్నాడు. స్నేహపూర్వక చర్చలను ఆపాలని కోరుకుంటున్నాడు. కాబట్టి భగవద్గీత శాస్త్రం యొక్క అసలు ఆధ్యాత్మిక గురువు మరియు గీతను అర్థం చేసుకోవడానికి అర్జునుడు మొదటి శిష్యుడు. మానవ జీవిత ఉద్దేశం కృష్ణ పరమాత్మకు మనకు ఉన్న సంబంధం తెలుసుకోవడం, కృష్ణ ప్రేమను పొందడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.